అది మీరు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అది ఆ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే 1 to 99 నుండి. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్మణ సమాజం తెలంగాణ రాష్ట్ర భవన్లో ఈరోజు మరి ఐటీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు మరి ముందు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో తెలుగునాడు విద్యుత్ సంఘం విలీనమైన సందర్భంగా వారి యొక్క డిమాండ్లను అన్ని కూడా మరి కేటీఆర్ దృష్టిలో ఉంచిన మరి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రెసిడెంట్ జాన్సన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని తెలుసుకోండి. చెప్పండి సార్, మొత్తం మీద ఇలా 500 మంది కార్మికులు జాయిన్ అవుతున్న సందర్భంగా ఎలా అనిపిస్తుంది? ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇది ఒక సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఎందుకంటే ఒక కార్మిక సంఘం టీఎన్టీయూసీ అదేవిధంగా టీడీపీ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం గత 30-35 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ సంఘాన్ని వారందరూ కూడా మహేందర్ గారు కావచ్చు, అజీజ్ భాయ్ కావచ్చు, అనిల్ భాయ్ కావచ్చు, నజీబ్ భాయ్ కావచ్చు, రమేష్ భాయ్ కావచ్చు, ఇంకా రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో టీఆర్వీకేస్ చేస్తున్నటువంటి కార్మికుల కొరకు రాత్రి అనక పగలనక కార్మికుల కొరకు మేనేజ్మెంట్ దృష్టికి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో సమస్యలు సాల్వ్ చేస్తున్నాం. దాన్ని ఆకర్షితులై వారందరూ కూడా వాళ్ళ సంఘాన్ని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం B1245 అనే సంఘాన్ని నేడు అనగా 28/1/2021 నాడు తెలంగాణ భవన్లో మన ప్రియతమ నాయకులు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో మరియు మన ఇంధన శాఖ మాత్యులు జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో మా టీఆర్వీకేఎస్కి విన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 400 నుంచి 500 మంది కార్మికులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇది చరిత్రలో నిలబడుతుంది. అదేవిధంగా మేము ఫస్ట్ నుంచి కార్మికుల కొరకే ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో వాటి విషయాల్లో మేము క్షుణ్ణంగా స్టడీ చేసి అటు మేనేజ్మెంట్కి ఇటు ప్రభుత్వానికి కూడా ప్రతి సమస్యను మేము లేవనెత్తుతున్నాం. ఇవాళ కూడా మన మంత్రి గారికి మరియు కేటీ రామారావు గారికి సుమారు 40 అంశాల మీద, అదే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్టిజన్ సమస్యలే కావచ్చు, అదేవిధంగా మిగిలిపోయిన కార్మికుల విషయాల్లో క్షుణ్ణంగా స్టడీ చేసి వాళ్ళకి ఏదైతే ల్యాకింగ్ ఉందో వాటన్నిటి మీద కూడా మేము రిప్రజెంట్ చేసినాం. దానికి కూడా మంత్రివర్యులు కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు సానుకూలంగా స్పందించి వీరు అతి త్వరలో మేనేజ్మెంట్ తోటి మా టీఆర్వీకేఎస్ బాధ్యులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని సారాంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే అతి త్వరలో సాల్వ్ చేయగలుగుతాం అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని ఈ వేదిక మీదుగా హామీ ఇచ్చినారు. ఇది చాలా సంతోషం. ఇది ఒక టీఆర్వీకేఎస్ విజయమే కాదు, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుని విజయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్య కొద్ది సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంది. మనకు ఏది కూడా చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ తోటి అడాప్ట్ చేసుకుంటాం. మరి ముఖ్యంగా పెన్షన్ అయితే గవర్నమెంట్లో 2004 ఆగస్ట్ 31 వరకు పెన్షన్ స్కీమ్ ఉంది. అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 31 జనవరి 1999 వరకే ఉన్నది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆర్టిజన్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు ప్రమోషన్ విషయం కావచ్చు, మన పర్సనల్ పే విషయంలో కావచ్చు, ఫర్దర్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా మిగిలిపోయిన కార్మికులు కూడా చాలామంది సుమారు 6500 మంది కార్మికులు మిగిలిపోయినారు. వాళ్ళ విషయంలో కూడా మంత్రి గారు 6500 మంది కూడా వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం కావచ్చు ఇటు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎంస్గా రిక్రూట్ అయ్యారు. జనరల్గా ఒక జేఎల్ఎం రిక్రూట్ అయినప్పుడు వారు వారి సొంత గ్రామంలో అపాయింట్ కావాలి. కానీ కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని సంఘాల తప్పిదాల వల్ల వాళ్ళను జిల్లాలే దాటిచ్చిర్రు. వాళ్ళను కూడా మేము వారి సొంత గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే కోరినాం. అదేవిధంగా ఆర్టిజన్స్కి కావచ్చు ట్రాన్స్ఫర్స్, మిగిలిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో కలెక్షన్ ఏజెంట్స్ కావచ్చు,
కట్టర్స్ కావచ్చు, స్పాట్ బిల్లర్స్ కావచ్చు, ఎస్పీఎం వర్కర్స్ కావచ్చు, మన స్టోర్ హమాలీస్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సుమారు 6 నుంచి 6,500 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక మంచి కార్యక్రమం చేయమని మన మంత్రి గారికి అడిగినాం. వారిని ఆర్టిజన్గా విలీనం చేయమని అడిగినాం. లేని పక్షంలో కనీస వేతనంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించవలసిందిగా కూడా మేము మా డిమాండ్లో పెట్టినాం. వీటన్నిటికి కూడా ఒక మంచి రోజు వస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఇంకా విద్యుత్ సమస్యలు అంటే అప్ అండ్ డౌన్ సమస్యలు అయితేనేమి అక్కడక్కడ ఎర్తింగ్ విషయంలో కూడా కొంచెం వెనుకబడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొన్ని పోల్స్ నడి రోడ్డు మీద ఉన్నా కూడా వాటిని చేంజ్ చేయట్లేదు ఇప్పటివరకు అన్నట్టు కూడా ఒక వార్త వినబడుతుంది. వీటిని ఎలా చూస్తుంది? అంటే జనరల్గా అది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. పోల్స్ నడి రోడ్డు మీద ఉన్నదంటే అది డిపార్ట్మెంటే కాదు, కోఆర్డినేషన్ మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్స్ వాళ్ళ సమన్వయంతో అధికారులతోటి జరుగుతుంది. జనరల్గా అది డిపార్ట్మెంట్ దృష్టి తీసుకొస్తే దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఇవన్నీ ఉంటే ప్రాసెస్ ఉంటే దాని ద్వారా అయినవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మొన్న పట్టణ ప్రగతిలో కావచ్చు, పల్లె ప్రగతిలో ఇట్లాంటివన్నీ కూడా మ్యాక్సిమం వర్క్స్ అయినాయి. చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఇంకేమైనా ఉన్నా కూడా అట్లాంటి మేనేజ్మెంట్ దృష్టి తీసుకొస్తే సంబంధిత అధికారి ఉంటారు, వారికి తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారని చెప్తారు. 7 సంవత్సరాలలో ప్రభుత్వం మీకు బాగా అనిపించిన రోజులు ఏమైనా ఉన్నా మీ శాఖకు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారికి ఒక మంచి, ఆ డిపార్ట్మెంట్ మీద చాలా ప్రేమాభిమానం ఉన్నది. ఎందుకు అని అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సగం ఎంప్లాయీస్ వాళ్ళ లైఫ్ రిస్క్ తోటి జాబ్ చేస్తారు. ఒక ఓఎండ్ఎం స్టాఫ్ కార్మికుడు కావచ్చు, ఒక ఆర్టిజన్ కార్మికుడు కావచ్చు, జనరేటింగ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ట్రాన్స్కోలో పనిచేసే వాళ్ళు కావచ్చు, డిస్కామ్లో పనిచేసే వాళ్ళు, వారు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్తే మరి తిరిగి వస్తారా లేదనే ఒక డిపార్ట్మెంట్ ఇది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కరెంటు తోటి జాబ్ చాలా రిస్క్ తోటి ఉన్న డిపార్ట్మెంట్. అది ముఖ్యమంత్రి గారు గమనించే మాకు అన్ని విధాల ఏ అడిగినా కూడా మాకు అన్ని విధాల సాధించి పెడుతున్నారు. మొన్న రీసెంట్గా 1/9/2018 నాడు మాకు 1/4/2018 నుంచి పిఆర్సీ ఉండే. మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే, మ్యాక్సిమం 30 లోపల వస్తుంది అనుకున్నాం. సారు 35% అవుట్ రేట్గా అనౌన్స్ చేశారు. చరిత్రలో ఎప్పుడు కానీ ఒక పే రివిజన్ అనేది యూనియన్స్ మేనేజ్మెంట్ మధ్యన డిస్కషన్స్ అవుతుంది. ఫస్ట్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా ప్రగతి భవన్లో ఎంప్లాయీస్ని అందరినీ పిలిపించుకొని 35% ఫిట్మెంట్ ఆల్రెడీ పక్క రాష్ట్రంలో అప్పటికే 25% తోటి ఫిట్మెంట్ ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి. దాన్ని కాదని కూడా మన ముఖ్యమంత్రి గారు 35% ఇచ్చారు. అదేవిధంగా 13,357 అదనపు పోస్టులు కూడా మంజూరు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే. అదేవిధంగా 23,000 పైచీలకు అవుట్సోర్స్ కార్మికులను విలీనం చేశారు. ఇవన్నీ కూడా మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా మర్చిపోరు. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలను ఇప్పుడు చెప్పినట్టు మిగిలిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని మాకు ఆశాభావం ఉంది. ఇంకా మా కార్మికుల సమస్యలు ఏది ఉన్నా, ఉద్యోగులు కావచ్చు, ఆర్టిజన్, అవన్నీ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సానుకూలంగా సాల్వ్ అవుతాయని ఆశిస్తూ సెలవు. సో ఇంతకుముందుకు కరెంటు ఇప్పుడు 24 అవర్స్. సో పని భారం ఏమైనా పెరిగిందా? ఇంకేమైనా ఎంప్లాయీ తీసుకునే అవకాశం ఉందా మీ యొక్క? ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తెలంగాణ బైఫర్కేట్ అయినప్పుడు సుమారు 25,000 నుంచి 30,000 మంది కార్మికులే ఉండేది. అది ఈనాడు 60,000 మందికి దాటిపోయారు. ఆర్టిజన్ కార్మికులే రెగ్యులర్ అయినారు, వాళ్ళు 23,000 పై చిలుకున్నారు. రీసెంట్గా రిక్రూట్మెంట్స్ ద్వారా ఒక 9 నుంచి 10,000 రిక్రూట్ అయినారు. ఆల్రెడీ స్ట్రెంత్ పెరిగింది. ఇంకా కొన్ని చోట్ల నామ్స్ ప్రకారం కొన్ని శాంక్షన్స్ కావాలి. వాటి విషయంలో కూడా మేము మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళాం. కొత్త సబ్స్టేషన్స్ ఫామ్ అవుతున్నాయి. వాటిలో ఆర్టిజన్స్ ఉన్న ఆర్టిజన్స్నే కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళాం. దాని విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాం. సో పని ఒత్తిడి ఎక్కువైన కార్మికులకు ఓటీ అంటే ఓవర్ టైమ్ పేమెంట్ తక్కువగా ఇస్తున్నట్టు కూడా ఒక వాదన పడుతుంది. దీన్ని ఎలా చూస్తాం? మా డిపార్ట్మెంట్లో ఓవర్ టైం అనేది జనరల్గా ఉండదు. పెయిడ్ హాలిడేస్ ఉంటుంది, లేదా ఒకవేళ పని ఎక్కువ చేసి ఉంటే దానికి సెలవు దినంగా ఇస్తారు. కానీ ఓటీ అనేది మా డిపార్ట్మెంట్లో లేదు. కొత్తగా ఏమైనా మీ యొక్క డిపార్ట్మెంట్లో మార్పులు చేర్పులు చేయాలా? ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారా? మార్పులు చేర్పులు ఎవరైనా కొత్త టెక్నాలజీ వాడే విషయంలో అయితే ఇప్పటికి కూడా 3 వైర్స్ అలాగనే వేలాడుతున్నాయి. సిటీలో అయినా సరే, మరి మారుమూల ప్రాంతంలో అయినా మొత్తం కేబుల్ చేపించే ఆలోచన ఏమైనా ఉందా? అంటే అది ప్రభుత్వ ఒక డెసిషన్. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు.
చాలా చోట్ల కూడా ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా కేబులింగే చేస్తున్నారు. అది ఏమంటే ప్రభుత్వ నిర్ణయం. సో ఈరోజు మీ టీఆర్ విద్యుత్ సంఘంలోకి జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ అందరికి కూడా వెల్కమ్ చేసుకుంటూ వారు కూడా మాతోటి ఈ టీఆర్వీకే సంఘంలో కలిసి ప్రయాణం చేయాలని, ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని, మరియు కార్మికుల యొక్క సమస్యలు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అక్కడన్నీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లెవెల్ వాళ్ళు సాల్వ్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా దృష్టి కూడా తీసుకురావాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. రమేష్ గారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ముఖ్య బాధ్యులు శ్రీ మహేందర్ గారు, గొల్లపల్లి రాంబాబు గారు, స్టేట్ జనరల్